ఏదైనా ఒక పెద్ద సంస్థ సజావుగా నడవాలంటే కొన్ని రూల్సుండాలి కదండి. మరి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే సివిల్ సర్వీసెస్ లాంటి భారీ వ్యవస్థ గురించి ఆలోచించండి. అక్కడగాని నియమాలు లేకపోతే అంతా గందరగోళమే. అందుకే ఉద్యోగులు జవాబుదారీగా ఉండేలా, వాళ్ల విధులను సరిగ్గా నిర్వర్తించేలా చూడటానికి ఒక పక్కా వ్యవస్థ ఉంటుంది. ఈరోజు మనం ఆ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం. అవే క్రమశిక్షణా చర్యలు. అందులోనూ ప్రత్యేకంగా చిన్న శిక్షల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, మనలో చాలామందికి వచ్చే ఒక సాధారణ ప్రశ్న ఇది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? వ్యవస్థ వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ముఖ్యంగా చిన్న చిన్న పొరపాట్లకు ఎలాంటి శిక్షలుంటాయి, వాటి ప్రాసెస్ ఏంటి అనేది లోతుగా చూద్దాం. ఈరోజు మన చర్చలో ముందుగా అసలు రూల్స్ ఏంటో చూస్తాం. ఆ తర్వాత 2 రకాల శిక్షల గురించి తెలుసుకుని చిన్న శిక్షలపై ప్రత్యేకంగా ఫోకస్ చేద్దాం. వాటిని ఎలా విధిస్తారు, కెరియర్పై వాటి ప్రభావం ఎలా ఉంటుంది, చివరగా ఈ మొత్తం వ్యవస్థలో క్రమశిక్షణకు, న్యాయానికి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉందో కూడా పరిశీలిద్దాం. ఓకే, మొదటి భాగం చూద్దాం. ఆట నియమాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే దానికొక అధికారిక చట్టం, ఒక ఫ్రేమ్వర్క్ ఆధారం. అసలా ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఫ్రేమ్వర్క్ పేరే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991. ఈ రూల్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి మొత్తం ప్రాసెస్కు ఒక రూపాన్నిస్తాయి. దీనివల్ల చర్యలనేవి ఎవరో ఒకరి ఇష్టాయిష్టాల మీద ఆధారపడకుండా ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా జరుగుతాయి. ఇక రెండవ భాగం 2 రకాల శిక్షలు. మీకు తెలుసా, ఫుట్బాల్ మ్యాచ్లో రిఫరీ చిన్న ఫౌల్కి యెల్లో కార్డ్, పెద్ద తప్పుకి రెడ్ కార్డ్ చూపిస్తారు కదా. ఇక్కడ కూడా దాదాపు అలాగే తప్పుల తీవ్రతను బట్టి శిక్షలను 2 రకాలుగా విభజించారు. అవే చిన్న శిక్షలు, పెద్ద శిక్షలు. రూల్ 9 ప్రకారం ఈ విభజన చాలా స్పష్టంగా ఉంటుంది. చిన్న శిక్షలనేవి ఒక రకమైన హెచ్చరికలాంటివి. అవి కెరియర్ను తాత్కాలికంగా కొంచెం నెమ్మదింపచేస్తాయి. కాని పెద్ద శిక్షలు అలా కాదు. అవి కెరియర్ను శాశ్వతంగా దెబ్బతీయగలవు. అందుకే ఈ రెండింటినీ విధించే విధానం, వాటి ప్రభావం కూడా పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. మూడో భాగం చిన్న శిక్షలపై ఒక గైడ్. ఈరోజు మనం ప్రధానంగా వీటి గురించే మాట్లాడుకుందాం. పేరుకు చిన్న శిక్షలే అయినా వాటి ప్రభావమేంటి, అసలు ఒక్కో శిక్షకు అర్థమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇందులో మొదటిది సెన్సూర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ వార్నింగ్. మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని సర్వీస్ రికార్డులో నమోదు చేయడమన్నమాట. ఇక ప్రమోషన్ నిలుపుదల అంటే పేరులనే ఉంది. అర్హత ఉన్న ప్రమోషన్ కొంతకాలం ఆగిపోతుంది. అలాగే ఇంక్రిమెంట్ల నిలుపుదల వల్ల 1 నుంచి 3 సంవత్సరాల వరకు జీతంలో పెరుగుదల ఉండదు. చూశారా, ఇవన్నీ టెంపరరీనే అయినా ఉద్యోగి కెరీర్పై వీటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 4వ భాగం దశలవారీ ప్రక్రియ. సరే, ఈ చిన్న శిక్షలను ఎలా విధిస్తారు? దీనికూడా ఒక ప్రొసీజరుంది. ఇది పెద్ద శిక్షల ప్రాసెస్ అంత పెద్దగా, సంక్లిష్టంగా ఉండదు. కాని ప్రతిదీ న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ప్రాసెస్ సింపుల్గా ఉన్నప్పటికీ ఉద్యోగి హక్కులను కాపాడటానికి ప్రతి దశలోనూ స్పష్టమైన నియమాలు ఉంటాయి. అంటే దీన్ని హడావుడిగానో, ఏకపక్షంగానో పూర్తి చేయడానికి అస్సలు వీల్లేదు. ఈ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన స్టెప్సుంటాయి. ఫస్ట్ స్టెప్ నోటీస్. ఉద్యోగి మీద ఏ ఆరోపణలున్నాయో వారికి రాతపూర్వకంగా తెలియజేయాలి. ఇక రెండోది, ఇది చాలా చాలా ముఖ్యం, అవకాశమివ్వడం. వాళ్లవైపు వాదన చెప్పుకోవడానికి తగిన సమయం ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత 3వ స్టెప్ పరిశీలన. ఉద్యోగి ఇచ్చిన వివరణను ఆఫీసర్ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అన్నీ పరిశీలించాకే ఫైనల్గా 4వ స్టెప్లో తుది ఉత్తర్వులిస్తారు. ఇక 5వ భాగం కెరీర్పై ప్రభావం. ప్రాసెస్ అంతా పూర్తయి శిక్ష పడిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. మరి ఈ చిన్న శిక్షలు ఒక ఉద్యోగి కెరీర్పై, ముఖ్యంగా ప్రమోషన్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి సెన్స్యూర్ శిక్ష పడిందనుకోండి. వాళ్ళు 1 సంవత్సరం పాటు ప్రమోషన్కు అర్హులు కారు. ఒకవేళ ఇంక్రిమెంట్లను ఆపితే ఆ శిక్షకాలం ముగిసేంతవరకు ప్రమోషన్ రాదు. అంటే పేరుకే చిన్న శిక్షలు, కానీ కెరీర్ ఎదుగుదలపై వీటి ప్రభావం డైరెక్ట్గా ఉంటుంది. ఇక ఆఖరి 6వ భాగం సమతుల్యత.
ఈ మొత్తం వ్యవస్థకు పునాదిలాంటి ఒక ప్రశ్న ఉంది. ఒకవైపు సంస్థలో క్రమశిక్షణను కాపాడుతూ, అదే సమయంలో ఉద్యోగికి అన్యాయం జరగకుండా ఈ సిస్టమ్ ఎలా చూసుకుంటుంది? దీనికి సమాధానం సహజ న్యాయ సూత్రాలు, అంటే కొన్ని ప్రాథమిక నియమాలున్నాయన్నమాట. అవేంటంటే, ఉద్యోగికి తనపై ఉన్న ఆరోపణలేంటో ఖచ్చితంగా చెప్పాలి, తన వాదన వినిపించుకోవడానికి అవకాశమివ్వాలి, నిర్ణయం తీసుకునే అధికారి నిష్పక్షపాతంగా ఉండాలి, అన్నింటికన్నా ముఖ్యంగా చట్టంలో చెప్పిన ప్రొసీజర్ను అక్షరాలా పాటించాలి. ఇవే ఈ వ్యవస్థకు రక్షణ కవచాల లాంటివి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన రక్షణ కూడా ఉంది. అదే అప్పీల్ చేసుకునే హక్కు. ఒకవేళ కింది అధికారి ఇచ్చిన నిర్ణయంతో ఉద్యోగి ఏకీభవించకపోతే వాళ్లు పై అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించే అవకాశం లభిస్తుంది. ఇది కూడా న్యాయబద్ధతకు మరో గట్టి హామీ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు ప్రభుత్వ వ్యవస్థలో క్రమశిక్షణ, జవాబుదారీతనం, మరోవైపు ఉద్యోగులకు న్యాయం. ఈ రెండింటి మధ్య ఈ వ్యవస్థ సరైన బ్యాలెన్స్ను సాధించగలుగుతుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.